అసెంబ్లీ సెషన్ కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. 6 గ్యారెంటీల అమలు కోసం సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తుండడం, అధికార పక్షం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుండడం దుమారం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవడానికి ప్రధాన కారణమైన 6 గ్యారెంటీల అంశం ఇప్పుడు మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే అంశంపై అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇటు బీజేపీ తలోదారిలో కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కదం తొక్కుతున్నాయి. నిరసనల్లో దారులు వేరైనా ఈ రెండు పార్టీల డిమాండ్ మాత్రం 6 గ్యారెంటీలకు చట్టబద్ధతే. 6 గ్యారెంటీల్ని ప్రభుత్వం విస్మరించిందంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది బీజేపీ. లోపల సభలో రభస, బయట అసెంబ్లీ గేటు దగ్గర రచ్చ రచ్చ. ఇది ఇవాళ శాసనసభ దగ్గర కనిపించిన పొలిటికల్ సీన్. బీజేపీ చెలో అసెంబ్లీ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించిన కాషాయ శ్రేణులు వెనకడుగు వేయలేదు. అసెంబ్లీ ముట్టడికి దూసుకొచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. ఇదే 6 గ్యారెంటీలపై సభలోనే తేల్చుకుంటామంటోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. ఆ బిల్లు కాపీలను స్పీకర్ కు కూడా అందజేశారు. ప్రైవేట్ బిల్లుపై ఈ సెషన్ లోనే చర్చ జరపాలని కోరారు. ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ 6 గ్యారెంటీలపై తలోదారిలో పోరాటం చేస్తున్న వేళ పొలిటికల్ గా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బయట బీజేపీ చేస్తున్న రచ్చకు ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? సభలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన బిల్లుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేట్ బిల్లుపై నాటి స్పీకర్ సభలో చర్చకు అనుమతించారు. అనంతరం ఉద్యమం సమయంలోనూ బీఆర్ఎస్ అసెంబ్లీలో పలు ప్రైవేట్ బిల్లులపై చర్చించాలని ప్రతిపాదించింది. కానీ అవేవీ చర్చకు రాలేదు. మరి ఈసారైనా బీఆర్ఎస్ ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లుపై చర్చ ఉంటుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలని బీఆర్ఎస్ కోరుతున్న వేళ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.